నార్మల్‌గా అంటే సైనికుల గురించి, మన మిలిటరీ వాళ్ళ గురించి ఎన్ని సాంగ్స్ వచ్చినా కూడా అవును. తక్కువే అనిపిస్తది వాళ్ళ అవును. అవును. కోసం. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చేసే పని, వాళ్ళ లైఫ్‌ని మొత్తం సాక్రిఫైస్ చేసుకొని మరీ వెళ్ళి మన హ్మ్. కోసం కష్టపడుతున్నారు. సో, అవును. అట్లాంటి వాళ్ళ కోసం ఎన్ని సాంగ్స్ అంటే వందల సాంగ్స్ వాళ్ళ మీద వస్తున్నాయి. అవును. బట్ ఈ సాంగ్ అరే! ఈ సాంగ్ చూస్తే బావుంది. ఈ సాంగ్ చూస్తే అలా ఎన్ని సాంగ్స్ రాసినా కూడా వాళ్ళకి ఇంకా తక్కువే అనిపిస్తది అవును. వాళ్ళు చేసే వాటిలో. అంటే మీ వాయిస్‌లో కూడా పాడుతుంటే వాళ్ళు పడే కష్టం కూడా కనిపిస్తుంది. హ్మ్. అంటే లైక్ ఆ వాయిస్‌లో కొంచెం పెయిన్ అది తెలుస్తుందనమాట. నిజంగా మీ వాయిస్ బావుంది. థాంక్స్ అండి. ఎవరైనా మీ సాంగ్ విని హ్మ్. నార్మల్ ఇన్‌స్టాలో చాలా పోస్ట్‌లు పెడుతూ ఉన్నారు గదా! అవును. సో, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర నుండి లైక్ మ్యూజిక్ డైరెక్టర్స్ నుండి గావచ్చు, లేదంటే ఫోక్‌లో కూడా ఇప్పుడు రైటర్స్ ప్రొడ్యూసర్స్ అయ్యుండొచ్చు. హ్మ్. కాల్ చేసి మీ వాయిస్ చాలా బావుంది. మంచి సినిమాలో తొందరలో మేము ఛాన్స్ ఇస్తాము. అలా ఏమైనా చెప్పారా? సినిమా ఛాన్సెస్ అంటే సింగింగ్ వరకు వచ్చినాయి కొన్ని. అంటే హ్మ్. పెద్ద బ్యానర్స్ కావు. చిన్న సినిమాలొచ్చినాయి. లిరిక్ రైటర్‌గా వచ్చినాయి ఆఫర్స్ ఆఫర్స్ ఓకే. వచ్చినాయి. సో, చేసారా? లిరిక్ రాసిన. అవి రిలీజ్ అవుతాయి. అయిన తొందరలో తర్వాత రిలీజ్. ఆ! ఓకే. మీరు సొంతంగా ఎన్ని సాంగ్స్ రాసుకున్నారు ఇప్పటివరకి? రాసినవి చాలానే ఉన్నాయి. హ్మ్. రికార్డింగ్ అయి ఉన్నాయి అన్నీ. రిలీజ్ అవ్వలే ఇంకా. ఓకే. హ్మ్. సో, ఎందుకు ఏదన్నా ప్రాబ్లమా? డిలే ప్రాబ్లమ్ అయ్యి లేదు. హ్మ్. ప్రొడ్యూసర్స్ దగ్గర ఉంది అదంతే. ప్రొడ్యూసర్స్ దగ్గర. ఆ! ఓకే. సో, ఎప్పుడైనా అనిపిచ్చిందా? అరే! నేనే ప్రొడ్యూసర్ అయితే బావుండురా. డిలే లేదు. అవుతుంది సాంగ్స్ రిలీజ్ జేయడానికి. లేదు అట్లేం లేదు. హ్మ్. అంటే అట్లా డిలే అవ్వడం గూడా ఒక రకంగా మంచిదే అనిపిస్తుందన్నట్టు. ఎందుకంటే అన్ని సాంగ్స్ ఒకేసారి వచ్చినా బోర్ కొడతాయి కదా! అవును. ఎప్పుడో రికార్డింగ్ అయింది. ఇప్పుడు రిలీజ్ అయితుంటే కొద్దిగా వైరల్ అయితుంటే అరే! సరే సరిపోతదిలే ఈ ఇయర్‌కి సాంగ్ అన్నట్టుగా ఉంది. ఓకే. హ్మ్. ఒక ఇయర్‌లో టార్గెట్ ఉంటదా మీకేమన్నా? అంటే లైక్ మీ టార్గెట్ పర్సనల్‌గా ఏం లేదు. ఆ! ఇన్ని సాంగ్స్ మనం ఇయర్‌లో చెయ్యాలి అలా అన్నట్టు. టార్గెట్ ఏం లేదు. హ్మ్. ఇంతవరకు బయట రాసిన. ఇప్పుడు ఛానెల్ పెట్టేసిన. అజయ్ మెంగన్ అఫీషియల్. అవునవును. చూసినాను. దానికే చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఓకే. సో, ఎలాగో ఛానెల్ పెట్టాను అంటున్నారు కాబట్టి రీసెంట్‌గా నేనొక సాంగ్ విన్నా మీది. హ్మ్. లవ్ స్టోరీ గురించి. సో, అంటే చాలా హార్ట్ టచింగ్‌గా అనిపించింది ఈ సాంగ్. హ్మ్. హ్మ్. చాలా మందికి కూడా ఫస్ట్ లైన్ వినగానే కనెక్ట్ అయిపోతారు. హ్మ్. ఎవడు కనిపెట్టిండే పైసా నా ప్రేమకది అవునవును. అడ్డయింది అవును. అన్నట్టు చాలా బావుంది. ఆ లిరిక్స్ కూడా అంటే జనాలందరికీ కూడా అది కనెక్ట్ అవుతది. సో, ఈ సాంగ్ మీరే రాసారా? అవును. నేనే రాసాను. మీరే రాసారు. ఎలా వచ్చింది ఈ థాట్ ఇట్లాంటి సాంగ్ రాద్దామని? మీ లైఫ్‌లో ఏమైనా స్టోరీ ఉందా? నా లైఫ్ స్టోరీ ఏం లేదు. హ్మ్. జనరల్‌గా ఎవరికైనా గూడా అదే గదా! ఏ పని చేద్దామన్నా అడ్డొచ్చేది డబ్బే. అవును. పనికైనా, పెళ్ళికైనా, దేనికైనా డబ్బే అడ్డు గదా! సో, అట్లా అని చెప్పి అది స్టార్ట్ చేసినాము. ఓకే. ఆ! ఒకసారి ఆ సాంగ్. ఎవడు కనిపెట్టిండే పైసా ప్రేమ పెళ్ళికైతుందే గోసా నిన్ను గట్టుకోవాలని ఆశ కానీ నా కాడ లేదు ఆ పైసా సచ్చిపోయేలోపు నేను సచ్చిపోయేలోపు వచ్చిపోవాలని ఉన్నదే నీ తానికి పుట్టుమచ్చనై నీతో గాలిపోవాలని ఉన్నది జీవితానికి ఇదే. నాకు ఇందులో ఆహ్, ఎవడు కనిపెట్టిండే పైసా కంటే గూడా తర్వాత వచ్చిన నెక్స్ట్ లైన్ ఉంది గదా! హ్మ్. చచ్చిపోయేలోపు ఒక్కసారైనా సరే నీ దగ్గరికి మర్చిపోవాలని రావాలనుంది. అవును. మనం అంటూ ఉంటాం నార్మల్‌గా మనిషి చచ్చిపోయిన తర్వాత దేన్ని గూడా ఎంబడి తీసుకోవం. అవును. చచ్చిపోయిన తర్వాత. ఎట్లొచ్చినామో అట్లే పోతాం. అవును. కనీసం మనం ఏవైతే బట్టలు గూడా వేసుకుంటున్నామో వీటిని గూడా తీసుకోవం. అవును. కరెక్ట్. కానీ ఒక టాటూ అనేది పచ్చబొట్టు అనేది వేయించుకుంటే అది మనతో పాటు వస్తది వస్తది. అని చెప్పి ఎనకటి నుండి గూడా మాట్లాడుతూ ఉన్నారు. అవును. అందుకోసమనే అవును. ఎనకట పచ్చబొట్టు వేయించేవాళ్ళు. ఇక్కడన్నా, నుదురు మీద అయినా, హ్మ్. లేదంటే చేతులకైనా అట్లా వేయించేవాళ్ళు. సో, ఈ లైన్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఒకసారి మీరు చూడండి. కంప్లీట్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ లైన్‌కి ఎక్కువ కనెక్ట్ అయితారు. యాక్చువల్‌గా దీంట్లో చరణాలు ఇంకా చాలా డెప్త్ ఉంటాయి. ఓకే. 3 ముళ్ళు వేసి నిన్ను కట్టుకుంటానే మహారాణిలా కట్టమెంతో చేసి కట్టలుంచుకుంటానే నా జేబులా నువ్వు వచ్చినాకే మారుతానేమో నేను నవాబులా లోటు ఏది రాదే నోటులే మారుతాయేమో జవాబులా ఇది. సో, ఈ సాంగ్ మీ ఛానెల్‌లోనే రిలీజ్ చేస్తున్నారా? నా ఛానల్‌లోనే అజయ్ ఎప్పుడు మెంగన్ రిలీజ్ అవుతుంది? అఫీషియల్‌లో వస్తది. ఓకే. మోస్ట్‌లీ ఈ మంత్ ఎండ్ లోపు రిలీజ్ అవుతది. ఓకే. ఈ మంత్ ఎండ్ లోపు. సో, వచ్చేస్తది. అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. థాంక్స్ అండి. అండ్ ఈ చిన్న అంటే ఇన్‌స్టా రీల్ కూడా చాలా వైరల్ అయింది గదా! అవునవును. సో, దీంతో పాటు కూడా 'కన్నెపిల్ల' అనే సాంగ్ ఒకటి కూడా కన్నపిల్ల కూడా వైరల్ వైరల్ అయింది అయింది. గదా! అవును. ఒకసారి ఆ సాంగ్ పాడండి. నువ్వు అలిగిన ప్రతిసారి ఎరుకగాలే అది అలుకగాదని నాపై ప్రేమ లేదని మాట వరుసకైనా నిన్ను అడుగలేదే నన్ను హత్తుకొమ్మని కొన్ని ముద్దులిమ్మని
కన్నె పిల్ల కళ్ళ ముందున్నా కన్ను ఎత్తి చూడనున్నే నువ్వు తప్ప వేరే వాళ్ళైనా నాకు సొంత సెల్లెలేనే అట్టాంటి నన్ను ఇట్టాగా ఎట్ట మోసం చేసినవే అట్టాంటిట్టాంటోడుగాదే నిన్ను ప్రేమించినోడు అడిగితే ప్రాణమిచ్చేస్తాడే నమ్మకుంటే అడిగి చూడు. ఉన్నారంటారా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు? ఉన్నారు ఉంటారులే. అస్సలు ఉండరు. నూటికో కోటికో ఒక్కరు దొరకాలి. ఆ ఒక్కరే బయట అయితే తిరగడు ఆయన. ఎందుకంటే ఈ రోజుల్లో అంత జెన్యున్ రిలేషన్షిప్ ఉంది అంటే నేనైతే నమ్మ. ఏమో ఉంటాయి కొన్ని ఉంటాయిలే. మీ లైఫ్ లో ఏమన్నా ఉన్నాయా స్టోరీస్? లేవు, ఏం లేవు. ఇది జోక్ అంటే సింగర్ ఎవ్వరు మా కెమెరా మ్యాన్స్ కూడా నమ్మట్లేరు. లేదు, చూడు లేదు. ఇంత చీకట్లో కూడా వాళ్ళిద్దరు కూడా డౌట్ గా చూస్తారు మిమ్మల్ని. లేవు, ఉంటే చెప్తాలే. ఒక్క లవ్ స్టోరీ లేదా మీకు అస్సలు? నో స్టోరీస్. మీకు నచ్చలేదా? వాళ్ళకి మీరు నచ్చలేదా? ఏమో చేయాలనిపించలే. మీకు లవ్ చేయాలనిపించలేదా? ప్రపోజల్స్ వస్తాయా? వస్తాయి. మీకు బాగా అంటే ఫన్నీగా లేకపోతే అరే అంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వస్తుంటాయి కదా ప్రపోజల్స్ కానీ, ఒక మెసేజ్ ను చూసి మనం అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటాం తెలియక, అరే వీళ్ళు ఏంట్రా ఇలా మెసేజ్ పెట్టారు అని. అలా ఏమైనా మెసేజ్ వచ్చినాయా? వచ్చినాయి కానీ అంత గుర్తులేవు. అంత గుర్తుకులే. అసలు చెక్ చేస్తారా మెసేజ్? చేస్తా చూస్తా. రిప్లైలు ఇస్తారా? ఇస్తా. ఓకే సరే. కాసేపు ఈ ఫోక్, ఈ సాడ్ సాంగ్స్, లవ్ సాంగ్ ఇవి కొంచెం పక్కన పెడితే మూవీ సాంగ్స్ నాకు బాగా నచ్చింది అమ్మ సాంగ్ ఒకటి పాడారు మీరు ఇన్స్టాగ్రామ్ లో, అది ఒక్కసారి నా కోసం. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసేలేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన నిజమైనే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా కాలం కలకాలం ఒకలాగే నడిచిన కలతను రానీకు కన్నంచునా కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిను చేరనా. ఈ సాంగ్ నేను ఫస్ట్ టైం విన్నప్పుడు మూవీలో పాడిన సాంగ్ అంటే ఎక్కువ కూడా నేను మీ వాయిస్ కి కనెక్ట్ అయినా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.